కర్నూలులో జరిగిన ఈ బస్సు ఫైర్ యాక్సిడెంట్ ఒక ట్రాజిక్ యాక్సిడెంట్ అది. దాని సందర్భంగా ఒక చిన్న విషయాన్ని మీ అందరికి నేను చెప్పాలనుకుంటున్నా. మీలో ఎవరికైనా సరే ఒకవేళ కారు ఉంటే, కారులో కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ ఉంటాయి మనం పెట్టుకోవాల్సినవి. అంటే చాలా అన్నీ ఏం చెప్పను నేను. ఒక చిన్న టూల్ ఒకటి ఉంటుంది. నా నా కారులో ఇప్పుడు ఒకటి ఉంటుంది. ఒక మల్టీపర్పస్ టూల్ అనమాట అది. అది మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో హెల్ప్ అవ్వచ్చు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తా. సో నా కార్లో ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే అన్ని కార్లలో కూడా సాఫ్ట్వేర్ అనేది అయితే ఏదో ఒక విధంగా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో డోర్స్ని ఆటోమేటిక్గా లాక్ చేయడం లాంటిది జరుగుతుంది. దీనివల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది కార్లు అలాగే లాక్ అయిపోయి కాలిపోవడం న్యూస్లో చాలాసార్లు విన్నాను నేను. టెస్లా కార్లు ఈ మధ్య కూడా ఒకటి రీసెంట్గా జరిగింది ఇవాళ. సో అదేనే కాదు, మామూలుగా ఎప్పుడన్నా మనకి ఎలా అంటే నార్మల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఒకవేళ మనం కార్లో లాక్ అయిపోయే పరిస్థితి రావచ్చు. అలాంటప్పుడు మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొని మంటలు ఆర్పేయడం కంటే కూడా కార్లోంచి ఫాస్ట్గా బయటికి రావడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇలాంటి టూల్ని పెట్టుకుంటే మనకి ఇది హ్యాండీగా, ఇది షార్ప్ పాయింటర్ ఉంటుంది. దీంతో ఈజీగా మనం గ్లాస్ని బ్రేక్ చేయొచ్చు. ఇటు సైడ్ హ్యామర్ లాగా ఉంటుంది, మల్టీపర్పస్ టూల్ లాగా ఉంటుంది ఇది. ఇలాంటివి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అమెజాన్లో ఈజీగా దొరుకుతాయి. ఇది మళ్ళీ కొనేసి మనం ఎక్కడో కారు వెనకాల పడేయద్దు, డిక్కీలో కనుక పడేయడం అట్లా చేయొద్దు. స్పేర్ టైర్ చేంజ్ చేసే ఎక్విప్మెంట్స్ దగ్గర దీన్ని తీసుకొచ్చేసి మనం కారు లోపలే హ్యాండీగా పెట్టుకోవాలి. ఏమో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో, ఎప్పుడైనా మనకు ఒక్కసారి ఇది లైఫ్ సేవ్ అయినా సరే. ఏముంది, చాలా చిన్న టూల్ ఇది, జస్ట్ మన హ్యాండ్ సైజ్ అంత ఉందో అంతే. దీనికోసం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేది కూడా ఏం లేదు. కాబట్టి ఎప్పుడైనా హెల్ప్ అవ్వచ్చు. ఇది చిన్న విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ.